వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకు నేను చక్కటి అరటి పువ్వు కూర వండి చూపించబోతున్నానండి. ఇలా అరటి పువ్వు తీసుకున్నాను. ఈ అరటి పువ్వుని ఏంటంటే ఇలా ఇవన్నీ తీసేసుకోవాలండి. తీసేసుకుని వీటిని మనం ఇలా విడదీసుకుని పెట్టుకోవాలి. అరటి పువ్వు చాలా మంచిదండి. చాలా రేరుగా దొరుకుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం వీటిని చక్కగా కూర వండుకుంటే చాలా బాగుంటుంది. ముందర మనం ఈ డొప్పలు లాంటివన్నీ తీసేసుకోవాలి. తీసేసుకుని వీటినన్నింటినీ మనం ఒలిచి ఇలా పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ ఇలా ఒలుచుకోవాలి. ఇలా ఒలుచుకుని ఏం చేయాలంటే మొత్తం ఈ పువ్వు అంతా కూడా ఇలా తీసేసుకోవాలండి. ఇలా తీసేసుకుని ఇలా ఒలిచి పెట్టుకోవాలి. మొత్తం చేతికి కొంచెం నూనె రాసుకోవాలండి. చేయి నల్లగా అయిపోతుంది. అందుకని చాలా జాగ్రత్తగా వీటిని ఒలుచుకోవాలి. ఇలా మొత్తం అంతా తీసేసుకుని ఇవన్నీ కూడా నూనె రాసుకునే ఉంటే మాత్రమే చేయాలి. అయితే నల్లగా అయిపోతాయి వేళ్ళని. అందుకని ఖచ్చితంగా నూనె రాసుకుని వీటన్నింటినీ ముందర ఇలా ఒలిచి పెట్టేసుకోవాలి. మనము ఈ అరటి పువ్వునంతా ఇలా ఒలిచేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఈ మధ్యలో ఉంటాయండి ఇలా కాడ లాంటివి. ఈ కాడ ఇలా ప్లాస్టిక్ టైప్ ఇలా ఉంది కదా, ఈ పొర, ఇవి రెండు తీసేసుకోవాలండి. ఇలా ప్రతి ఈ పువ్వులోంచి కూడా ఇలా దీన్ని ఈ పొరని ఇవి రెండు ఇలా వేరు చేసి పెట్టేసుకోవాలి. కొంచెం పత్తి పని అనుకోండి అరటిపువ్వు కూర అనేది, కానీ మరి రుచి అమోఘంగా ఉంటుంది కదండి. మరి ఆ మాత్రం కష్టపడకపోతే ఎలాగా? అందుకోసం మనం జాగ్రత్తగా వీటన్నింటినీ ఇలా ఒలిచి ముందు రోజే మనం ఒలిచి పెట్టుకున్నాం అనుకోండి, పొద్దున్నే వంట చేసుకునే మనకు అంత ఇబ్బంది అనిపించదు. దీన్ని పొద్దున్నే మనం పెట్టు కూర్చున్నాం అంటే ఒలుచుకుని వండుకోవాలంటే మాత్రం తెవలే పని కాదు. అందుకని మనం ముందు రోజునే దీన్ని జాగ్రత్తగా ఇలా ఒలిచేసుకుని పెట్టేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాం కదా, ఏమీ పాడవదు. చక్కగా ఇలా ఒలిచి ఇలా అన్ని రేఖలు కూడా ఇలా తీసి పెట్టేసుకుందాము. మొత్తం ఈ పువ్వు అంతా ఇలా ఒలిచి పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇలా శుభ్రం చేసుకున్న అరటి పువ్వు ఉంది కదండి, దీన్ని అంతటిని మనం మిక్సీలో కానీ లేదా రోట్లో కానీ, ఈ పూర్వం అయితే రోట్లో వేసి కచ్చా బచ్చాగా దంచి ఉడికించేవారు. ఇప్పుడు మనకి మిక్సీలు వచ్చాయి కాబట్టి మిక్సీ జార్లో వేసుకుని దీన్ని కచ్చా పచ్చాగా మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ముందర. ఇలా కాదనమాట, ఒక సన్నగా మరీ మెత్తగా చేసేసుకోకూడదు. కచ్చా పచ్చాగా మాత్రమే మనం దంచి పెట్టుకోవాలి, లేదా మిక్సీలో వేసుకుని కోర్సుగా మిక్సీ పట్టుకుని ఉంచుకోవాలి. మనం ఈ అరటి పువ్వునంతా కూడా ఇలా కచ్చా బచ్చాగా మనం దంచుకున్నా లేదా మిక్సీ వేసి, నేను మిక్సీలో వేసానండి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను. దీన్ని శుభ్రంగా ఒక 2 సార్లు కడిగేసుకుని పిండేసుకుని మనకు గిన్నెలో పెట్టుకుందాము. ఇలా పిండేసుకుని శుభ్రంగా గిన్నెలో పెట్టుకుని మజ్జిగండి, మనం పలచగా మజ్జిగని చేసి ఆ మజ్జిగ పోసి దీన్ని ఉడికించుకోవాలి. ఈ అరటి పువ్వునండి నీళ్ళల్లో ఉడకబెట్టకూడదు. ఇలా పలచగా మజ్జిగ చేసుకుని దాంట్లో మాత్రమే మనం ఉడకబెట్టాలి. అప్పుడు కసర అనేది రాదనమాట. ఈ వగరు అంతా పోతుంది. ఇప్పుడు దీనికి సరిపడగా సాల్ట్ వేసి పసుపు వేసి దీన్ని ఒక్క పావు గంట సేపు ఉడకను. కుక్కర్లో అయితే మెత్తగా అయిపోతుంది, అందుకని విడిగానే గిన్నెలో నేను ఉడికిస్తున్నాను. ఇలా స్టవ్ వెలిగించేసుకుని మనం ఒక పావు గంట సేపు దీన్ని ఉడకనివ్వాలండి. ఈ మజ్జిగలో ఈ అరటిపువ్వు అంతా చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు పోపుకి ఏం కావాలో మీకు నేను చూపిస్తాను. దీనికి కావాల్సిన పోపు సామాన్లండి: మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కొంచెం పల్లీలు, ఒక 3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, ఎండుమిరపకాయలు, ఈ మాత్రం చింతపండు మనం వాటర్ పోసుకుని గుజ్జు తీసి పెట్టుకోవాలి. అలాగే ఈ కూరకి ఆవు పెడితే బాగుంటుందండి. దానికోసం నేను కాసిన ఆవాలు, కొంచెం నువ్వుపప్పు, ఈ 2 కలిపి మెత్తగా మిక్సీ పట్టుకుంటాను. కూర అంతా ఉడికిపోయిన తర్వాత చల్లారిన తర్వాత ఈ ముద్దని దాంట్లో కలుపుతాం అన్నమాట. అప్పుడు అది కూర మంచి రుచిగా ఉంటుంది. ఆ ఆవ కోసం నేను కొంచెం నువ్వులు, కొంచెం ఆవాలు, కొంతమంది ఉత్తి ఆవాలే పెట్టుకుంటారు. నేను కొంచెం నువ్వులు, కొంచెం ఆవాలు కలిపి ఆవ పెడుతున్నానండి. ఇప్పుడు మనం ఈ ఉడుకుతుంది కదా, దీన్ని పక్కన పెట్టేసుకుని ఇలాగ పోపు వేయించుకున్నామంటే కూర తొందరగా రెడీ అయిపోతుంది. ఇదిగోనండి ఉడికిపోయింది.
ఆల్మోస్ట్ ఉడికిపోయిందన్నమాట. ఒక 2 నిమిషాల్లో దీన్ని దింపేసుకుని పోపు వేయించుకుందాం. బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి. 4-5 చెంచాలు ఆయిల్. కొంచెం పోపు ఎక్కువ వేసుకోవాలి, మనం పులిహోర పోపు వేసుకున్నట్టుగా వేసుకోవాలండి. అందుకని కొద్దిగా 1 స్పూన్ నూనె ఎక్కువే పడుతుంది దీనికి. పోపు ఎంత ఎక్కువ వేసుకుంటే ఈ కూరలు అంత బాగుంటాయండి. ఇది పనసపొట్టు, కందా బచ్చలు ఇవన్నీ కూడా పోపులు చాలా ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే ఆ కూరకి రుచి వస్తుంది. ఇప్పుడు కొంచెం ఇంగు వేద్దామండి. కొంచెం ఇంగు, పల్లీలు వేగాయండి. కొంచెం ఆవాలు, శనగపప్పు, ఈ మాత్రం శనగపప్పు వేసుకోవాలి. మినపప్పు, కొద్దిగా జీలకర్ర, ఇవి కొంచెం దోరగా వేగనిద్దాము. ఇప్పుడు పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి ఒకసారి వేయించుకుందాం. ఈ పోపు వేగిపోతుందండి. ఇలాగా ఇందాక మనం ఉడకపెట్టుకున్న అరటి పువ్వుని ఒక చిల్లుల ప్లేట్లోకి తీసుకుని వాష్ చేసుకోవాలి. ఈ పోపు అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇలా మనం శుభ్రంగా మనం ఉడికించిందంతా వాష్ చేసుకుని పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని పోపు, ఇప్పుడు ఈ అరటి పువ్వు దీంట్లో వేసేసుకుందాం. వేసేసుకుని దీన్ని ఒక 2 నిమిషాలు ఇలా వేగనివ్వాలి. ఇలాగ చింతపండు పులుసు కూడా వేసుకుని ఉప్పు ఒక్కసారి సరి చూసుకుందామండి. ఎందుకంటే ఇందాక మనం దాంట్లో వేసాము, ఉడికేటప్పుడు సరిపోకపోతే ఒక్క పిసరు మనం ఉప్పు వేసుకోవచ్చు. చూసారా పొడిపొల్లాడుతూ ఎంత బాగుందో, రుచి కూడా అంతే బాగుంటుందండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లో మనం చింతపండు పులుసు వేసుకుందాం. చింతపండు ఇలా గుజ్జు తీసేసుకుని ఈ పులుపులో ఇదంతా చక్కగా ఉడకనివ్వాలండి. మనం ఈ పులుపు, ఈ పోపు, ఇది అంతా కూడా ఈ కూరకి పట్టేలాగా మనం 5 నిమిషాలు దీన్ని బాగా దీంట్లో ఉడకనిద్దాము. ఇలాగ మనం ఆవ నూరి పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ కూర అయిపోతుంది. కొంచెం చల్లారిన తర్వాత ఆవ దీంట్లో కలిపేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు ఇలా ఉడికించుకుందాం. కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం చల్లారనిద్దామండి. చల్లారిన తర్వాత మనం రుబ్బి ఉంచుకున్న ఆవని పెట్టుకుందాము. వేడి మీద పెడితే చేదు వచ్చేస్తుంది అనమాట. అందుకోసం ఆవాలు, నువ్వులు నూరి పెట్టుకున్నాను. కూర కొంచెం చల్లారాక దీంట్లో వేసి కలుపుకుందాం. కూర చల్లారిందండి. మనం ఇప్పుడు ఈ రుబ్బి పెట్టుకున్న ఈ ఆవని వేసేసుకుందాము. వేసేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలంట. ఈ ఆవాలు కూరకంతా పట్టేట్లాగా ఇలా బాగా కలిపేసుకుని ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేసామంటే ఈ ఆవగాటంతా ఈ కూరకి బాగా పడుతుందన్నమాట. అప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు దీన్ని. చూసారా ఎంత బాగుందో, పొడిపొల్లాడుతూ కూర చాలా చక్కటి టేస్ట్తో ఉంటుందండి. ఈ అరటి పువ్వు కూర అయిపోయిందండి. మనం 1 నిమిషం మూత పెట్టేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. కూరని తీసేసుకుందామండి. రెడీ అయిపోయింది. ఒక్క కూరతో మొత్తం అన్నం అంతా తినేయచ్చండి మనం, అంత రుచిగా ఉంటుంది. కాకపోతే కొంచెం శ్రమ ఎక్కువ దీనికి, ఇది ఒలుచుకోవటము, మళ్ళీ మిక్సీ పట్టుకోవడం, ఉడకబెట్టుకునేదంతా. కానీ మరి కూర చాలా రుచిగా ఉంటుంది కదా, అందుకని కొంచెం శ్రమ పడటం తప్పలేదు. కొంచెం శ్రమ అయినా కానీ వండుకోండి, తినండి, మంచి టేస్ట్ని ఆస్వాదించండి. ఇదిగోనండి చక్కటి అరటిపువ్వు కూర రెడీ అయిపోయింది.